మరి గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ప్రముఖ అడ్వకేట్ అన్న చైతన్య గారు మరి రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ పోయి ప్రజల తీర్పు ద్వారా ప్రజల యొక్క మెజారిటీ ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి టీడీపీ గవర్నమెంట్, కూటమి, జనసేన ఇవన్నీ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నవి అనే ఒక సందేశం అక్కడ ఓట్లు లెక్కిస్తుండగానే మరి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో బాలాంతరం అనేటువంటి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల మాల వేసి మాలల్ని బూతులు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత కక్షలైన రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన అయినా దాన్ని తీసుకెళ్ళి దీన్ని ఒక సమస్య కింద మార్చాలని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల మాల వేసి అవమానించినటువంటి వ్యక్తిని మిత్రులారా, 4వ తారీఖు నాడు జరిగిన సంఘటనకి మరి పోలీసు వారు అరెస్టు చేయకపోగా ఆ సమస్య మీద స్పందించినటువంటి దళిత బహుజన సంఘాల నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో మరి ఇట్లా జరుగుతుంది, ఇంత దుర్మార్గం ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడము, ప్రశ్నించిన వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ చేయడము, ఇది ఎంత మట్టుకు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారో అన్న విషయాన్ని పోలీస్ యంత్రాంగం కానీ ఈరోజు స్థిరపడ్డటువంటి ప్రభుత్వం కానీ తమని తాము ప్రశ్నించుకోవాలని ఒక భారతీయుడిగా నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇదే పూర్వపు గుంటూరు జిల్లా ఈరోజు పల్నాడు కూడూరు అనేటువంటి గ్రామంలో ఒకవైపు ఓట్ల లెక్కింపు నడుస్తుండగానే మాదిగపల్లె పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కొట్టి, వృద్ధులను కొట్టి, పిల్లల్ని కొట్టి, వాళ్ళ ఆటోలు, వాళ్ళ జీబులు, వాళ్ళ జీవనోపాధికి కారణమైనటువంటి ఆటోలను ధ్వంసం చేసి 100 ఇండ్లకు పైగా ఫర్నిచర్ని ధ్వంసం చేసి మరి ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇక మా ప్రభుత్వం మొదలవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం యొక్క అండను చూసుకొని కొద్దిమంది ఉన్మాదులు చేస్తున్నటువంటి ఈ చర్యల్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది? తక్షణమే ఎందుకు స్పందించలేకపోతుంది? అంటే మీ దృష్టిలో అది పూర్వపు ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రక్షణను కల్పించాలి. కానీ అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులకు, ఇప్పుడున్నటువంటి టీడీపీ నాయకులకు కొమ్ము కాయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు ఫోన్ చేసినప్పటికీ కూడా కొద్దిమంది పోలీసులు స్పందించి ముందుగానే వెళ్ళినా పోలీసుల ముందర కొడుతూ పోలీసులు కూడా తోసేస్తూ తక్కువ మంది పోలీసులు ఉండడం వల్ల, ఎక్కువ మంది ఉన్మాదులు ఉండడం వల్ల ఇంత భయంకరమైనటువంటి దాడికి పాల్గొంటున్నారు మిత్రులారా. ఇక్కడ ఈ భారత సమాజానికి, తెలుగు ప్రజలకి నేను ఒక ప్రశ్నను వేయాలనుకుంటున్నాను. మరి కేవలం ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, ఎస్సీలలో ఎదుగుతున్న నాయకుల మీద, మరి ఎస్సీలలో సామాజిక వర్గాలందరినీ ప్రేమించి అందరినీ ఐక్యం చేస్తున్నటువంటి, కలుపుతూ సామాజిక వర్గాల మధ్యలో ఒక నాయకత్వాన్ని వహిస్తూ పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద ఎందుకు ఈ టార్గెట్ చేస్తున్నారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు సెలవు, ఇక అభివృద్ధి వైపే మనం అందరం అడుగు వేద్దామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకటన ఎట్టిపోయింది. మేమందరం చాలా అభిమానించేటువంటి సినీ నటుడు, ప్రముఖ సినీ నటుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీరు మిగతా వాళ్ళలాగా కాకుండా ఒక మానవత భావజాలానికి సంబంధించినటువంటి మావోయిస్టు ఆలోచనలు కలిగిన వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించి, చెగోవీర యొక్క అభిమానిగా మిమ్మల్ని గుర్తించి
ఎంతోమంది మిమ్మల్ని ప్రేమించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత స్పెషల్లీ మీ వెనకాల ఉండి మీకు ఓటు బ్యాంకును అందించి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మరి మీ కులానికి చెందిన వాళ్ళని చెప్పి ప్రకటిస్తూ మీ కులానికి కాపు కులానికి చెందిన వాళ్ళమని చెప్పి ప్రకటిస్తూ మా వర్గీయులపైన దాడి చేస్తున్న విధానం పైన మీరు తక్షణమే స్పందించి వాళ్ళ యొక్క అరాచకాలను అరికట్టాలని చెప్పేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అరకు నుంచి తీసుకుంటే నెల్లూరులో ప్రతి జాగల ఎక్కడ పడితే అక్కడ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మరి కేవలం ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే విరుచుకుపడడం వెనకాల కారణం ఏంది? మేము ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో మా పూర్వీకులు మాకంటే ముందు ఉన్నటువంటి ఉద్యమకారులు కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట మేము ఎప్పుడు ఊరుకొని లేము. ఎందుకంటే మేము ఈ మహనీయుడి యొక్క వారసుల మీద రక్తం పంచుకొని పుట్టినలం. ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం, మీకు ప్రతిఘటిస్తూనే ఉంటాం. పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు వారికి తోడుగానే ఉంటాం. మరొకసారి కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు మీరు పునరావృతం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖబర్దార్. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రజలమందరం ఏకమవుతాం. అంబేద్కరిస్టులం, మానవతా భావజాలం కలిగిన పౌర హక్కులు, మానవ హక్కుల వాళ్ళమందరం ఏకమవుతాం. దానికి నాందిగా ఈరోజే మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నా. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పటి వరకు మా సామాజిక వర్గాలకు సమాచారం తెలియదు. ఇకపై మా సామాజిక వర్గాలను కూడగట్టే పనిలో ఉంటాం. మేము ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాన్ని తీసుకున్నాం తప్ప కత్తులు కటోర్లు పట్టుకొని ఒకవేళ మేము మొదలు పెడితే మా ముందర చంపడం మాకేం కొత్త కాదు, చచ్చిపోవడం మాకేం కొత్త కాదు. నక్సలైట్లమైనా మేమే, ఫ్యాక్షనిస్టులమైనా మేమే, గుండాలమైనా మేమే, జైళ్ళలో ఉండేది కూడా మేమే. పోగొట్టుకోవడానికి, కోల్పోవడానికి మా దగ్గర మిగిలింది ఏమీ లేదు. ప్రాణం తీస్తే ప్రాణం, పోతే ప్రాణం. కానీ అలాంటి ఆలోచన విధానానికి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాంది పలకలేదు, మేము కూడా నాంది పలకం. కానీ అవసరమైతే ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం. చంపుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన స్పందించి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ నోరు తెరవండి. మీ అంతఃపురం గేట్లను తెలుసుకొని బయటకు రండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మీ కార్యకర్తలపై దాడి జరుగుతున్నా, మా జాతి బిడ్డలైనా ఏ జాతి బిడ్డలైనా దాడులు జరుగుతుంటే మీరు నోరు మూసుకొని ఉండడం కూడా సిగ్గుచేటు అని చెప్తా ఉన్నా. ఈ ప్రపంచం మొత్తానికి కనబడ్డటువంటి ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవమానం మీద ఇప్పటివరకు మీరు స్పందించలేదు. పల్నాడులో మాదిగపల్లెపై జరిగిన దాడి మీద కూడా మీరు ఇప్పటివరకు స్పందించలేదు. అటు ప్రభుత్వము స్పందించలేదు, ఇటు ప్రతిపక్షాలు స్పందించలేదు. మానవతా భావజాలానికి పేద ప్రజలకు అండగా ఉండేటువంటి మేము స్పందించడమంటే దీన్ని బట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళేమో అధికారం వచ్చినటువంటి ఆనందంలో, ఈయన అధికారం పోయిన దుఃఖంలో ఉన్న నిరంతరం ప్రజల వైపు మేలుకొని సిద్ధంగా మేము ఉంటామని చెప్పేసి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దళిత సామాజిక, బహుజన సామాజిక, మానవతా భావజాలం, పౌర హక్కుల వాళ్ళందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు కాకుండా కాపాడే దిశగా మనం అందరం పోరాడదాం. ఇక్కడ మొదలైనటువంటి ఈ పోరాటం యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో మొదలుపెట్టి మేమందరం ఐక్యంగా ఉంటాం, మేమందరం కలిసిమెలిసి ఉంటాం. మా సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిన, మానవతా భావజాలానికి సంబంధించిన ఏ మహిళకు కానీ ఏ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినా మేము అండగా ఉంటామని చెప్పేసి నాందిగా మనం మొదలు పెడుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చినుకులు అన్నీ కలిసి జడివానగా మారినట్టుగా ఇక్కడ మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మెల్లిగా అన్యాయం ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే చైతన్య అన్న, నరేష్ అన్న, నేను ఇక్కడ అన్నలు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. పూర్వం మాకంటే ముందు కూడా ఉద్యమం చేసినటువంటి సీనియర్లు ఉన్నారు. అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడతాం. దాన్ని పదే సోషల్ మీడియా ద్వారా మీ వరకు చేరుస్తాం. రండి, మనం అందరం కలిసిమెలిసి ఉందాం, కలిసికట్టుగా పోరాడదాం. ఇక చావబోతున్న వాళ్ళని కాపాడుకుందాం, దెబ్బలు తిన్న వాళ్ళకు మనం ఆశ్రయం కల్పిద్దాం. ప్రభుత్వాన్ని మెడలు దించి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క హక్కుల ద్వారా నేరస్తులకు శిక్షణ పడిపించి అన్యాయం జరిగిన వాళ్ళకి అండగా ఉంటూ మనమే వాళ్ళ కుటుంబం, మనం అందరం ఒక కుటుంబంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఇక మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక కమిటీ ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇంకా రకరకాల ఇన్స్టాగ్రామ్ ద్వారా చేరవేరుస్తాం. మీ ఏరియాలో జరుగుతున్న సమస్యలు కూడా మీరు మాతో షేర్ చేసుకోండి. మేము మీ వరకు వస్తాం, మీరు మా వరకు రండి. రేపు అవసరమైతే పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకొని విజయవాడ, అవసరమైతే గుంటూరు, తెనాలి, ఎక్కడైనా సరే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఈ పోరాటానికి పిలుపుగా నా వంతుగా నేను ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుంచి ఇంత దూరం వచ్చాను. మీరు కూడా రావాలి, మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఈ నాందికి మీరు కూడా మాకు తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ షాన్ రంజాల రాజేష్, మనమందరం కలిసికట్టుగా పోరాడదాం. ఇప్పుడు మరి జరుగుతున్నటువంటి ఈ వీడియో ద్వారా మీకు
ఆ కమిటీ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీ వరకు వస్తాయి. మీ సమస్యలు తెలియజేయండి, మీపై జరుగుతున్నటువంటి దాడులు తెలియజేయండి. మనం అందరం కమ్యూనికేట్గా ఉందాం. ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఈ 150-200 మందిని కాస్త 2000 మందిగా 2000 మందిని కాస్త